ప్రతిదినము ఒక వాగ్దానం తీసుకొని ధ్యానిస్తున్నాం. 16వ కీర్తన 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. అది వ్యర్థమైన స్థలం కాదు, కానీ మనోహరమైనటువంటి స్థలము. పరలోకమందున్న దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన అద్భుతమైన నివాస స్థలం. ఇట్స్ అ మార్వెలస్ ప్లేస్, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్. నువ్వేదో చూస్తూ ఉండే వ్యక్తిగా కాకుండా నీకు కూడా దేవుడు అందులో పాలు దయచేస్తున్నాడు. యూ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దట్. నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్నావు కదా, త్వరలోనే దేవుని కనికరం చొప్పున మనోహరమైన విషయాల్లో దేవునికి పాలు దయచేయునుగాక. ప్లెజెంట్గా ఉందండి, అక్కడికి వెళ్తే ఎంతో ప్లెజెంట్గా, ఎంతో పీస్ఫుల్గా, ఎంతో అద్భుతంగా, మార్వెలస్గా ఉందంటారే, అటువంటి బ్లెస్సింగ్స్ దేవుడు మీకు ఇస్తా అంటున్నాడు. మీ ఇంటికి వచ్చినా, మిమ్మల్ని చూసినా, మీ జీవితాల్లో జరుగుతున్న అద్భుతాలు చూసి ప్రజలు, మీ బంధుమిత్రులు చెప్పుకునే రోజు రావాలి. వారి జీవితం ఎంత ప్లెజెంట్గా ఉంది, వారి కుటుంబం మనోహరంగా ఉంది, వారి జీవితం, వారి బిడ్డలు మనోహరంగా దీవించబడ్డారు, ఆయన సన్నిధి మనోహరమైంది అని. ప్రపంచంలో ఉన్న అన్ని స్థలాల కన్నా యేసు పాద సన్నిధిలో ఉండడం ఆశీర్వాదకరమైంది. ఎవరు ఆ మనోహరమైన ఆశీర్వాదాన్ని పొందారు అంటే, ఇద్దరు అక్కచెల్లెళ్ళు యేసు ప్రభువుని తమ ఇంటికి రమ్మని పిలుస్తారు. అందులో మార్తా, మరియ ఇద్దరు కూడా. వారి సహోదరుడు లాజర్, ప్రభువా మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి అని చెప్పి వేడుకుంటారు. నాకు తెలిసి వారి పేరెంట్స్ చనిపోయారు కనుక ముగ్గురే మిగిలారు ఆ ఇంట్లో. పెద్ద కుమార్తె, రెండో కుమార్తె, కుమారుడు. సో ఇద్దరు సహోదరులు, ఒక సహోదరుడు. దేవుని బిడ్డలారా, యేసయ్యను పిలిచిన ఇల్లు మనోహరంగా మార్చబడింది. యేసయ్యను ఆహ్వానించిన ఆ కుటుంబం దీవించబడింది. అనాథలైన బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు గొప్ప ఆశీర్వాదకరమైన ఆశీర్వచనాన్ని ప్రభు వారికి దయచేశాడు. అందుకే యేసయ్యను పిలిచే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి. యేసును నీ హృదయంలో పిలిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ లోకంలో ఇవ్వని మనోహరమైన ఆశీర్వాదాలు యేసయ్య చేతిలో ఉన్నాయి. నువ్వు ఆయన్ని పిలిచడం వల్ల నీకు ఉచితంగా దయచేస్తాడు, నీ పిల్లలకు దయచేస్తాడు. విశ్వాసం కలిగి ఉండు. ఆమేన్. మరి మార్తా, మరియ వాళ్ళు ప్రభుని పిలిచిన తర్వాత మార్తా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయడానికి, మరి ఏ పచ్చడి నూరడానికి వెళ్ళిందో, ఇట్లు చేయడానికి వెళ్ళిందో తెలియదు, కానీ చాలా బిజీగా ఉంది వంటగదిలో. మరియ మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యాలన్నీ వింటుంది. నాకు తెలిసి యేసయ్య పాదాల దగ్గర మరి ఒక్కతే కాదు, మిగిలిన వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆయన మాట్లాడుతూ ఉండగా అందరూ వింటున్నారు, ఈమె కూడా వింటుంది. వంటలు తర్వాత చేసుకోవచ్చులే, ముందు దేవుని వాక్యం కావాలి, మళ్ళా దొరుకుతుందా వాక్యం అని చెప్పి వాక్యం శ్రద్ధగా వింటుంది. ఈలోగా మార్త పరిగెత్తుకొచ్చి, ప్రభువా ఏంటి సహాయం చేయకుండా నా చెల్లి మీ పాదాల దగ్గర కూర్చొని ఉంటే, నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే మీకు సంతోషమా ప్రభువా? నేను ఒక్కదాన్నే ఇంతగా కష్టపడుతున్నాను, ఒకసారి మా సహోదరికి చెప్పండి. వెళ్ళు మరియా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, నువ్వు తర్వాత వాక్యం ఉంది కానీ వెళ్ళి మీ అక్క సాయం చేయపో అని అంటాడని ఎక్స్పెక్ట్ చేసింది మార్త. కానీ యేసయ్య అలా చెప్పలా. మార్త, నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడి తొందరపడుతున్నావు, నీకు తొందర ఎక్కువైపోయింది. నీకు పనుల మీద భారం ఉంది కానీ వాక్యం మీద, ప్రార్థన మీద మనసు లేదు. నీ మనసు అంతా గందరగోళంగా చేసుకున్నావు, ఆయాసపడుతున్నావు, వేదన పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు. ఒకటే డిసప్పాయింట్మెంట్, ఎప్పుడు డిస్కరేజ్మెంట్లో ఉంటున్నట్టు, ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటున్నావు. నాకు సాయం చేసేవాళ్ళు రావట్లేదు, చెల్లి సాయం చేయట్లేదు, వారు చేయట్లేదు, ఎవరు చేస్తారని ఇదంతా కలవరం నీ మనసులో, ఆందోళన. అది కాదు ముఖ్యం, వంట చేసుకోవచ్చులే. ముందు జీవవాక్యములు విను, జీవాహారం నీ సొంతం చేసుకో, దేవుని మాటలు వినడం నేర్చుకో. ఇది చాలా అవసరమైంది. ఈ సమయంలో కీర్తన పాడుకుందాం పిల్లరా. స్తుతి మహిమానికే ఆరాధన.
అవసరమైనది ఒక్కటే మార్త, అది నీ సహోదరి అయిన మరియ పొందుకుంది. సమయాన్ని వృధా చేయడానికి అపవాది మనిషిని బిజీ చేస్తున్నాడట. బిజీ అంటే బీయింగ్ అండర్ సైటన్స్ యోక్ అన్నారు. బైబిల్ చదువు బ్రదర్ అంటే నేను బిజీ అంటే అన్నావా, సాతాను కాడి కిందకి వెళ్ళిపోయావు అని అర్థం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన నేను చాలా బిజీగా ఉన్నాను అంటే అపవాది కాడి కిందకి వెళ్ళిపోయావు. మరి ఒత్తిడి లేక ఏం చేస్తాడు, వాడు ఒత్తేస్తూ ఉంటాడు, మీ మనసుల్ని ఒత్తిడి కలుగు చేస్తాడు. మాత, నీ చెల్లి మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావు, కానీ ఉత్తమమైనది కాకుండా కారం డబ్బాలు, ఉప్పు డబ్బాలు, పోపు డబ్బాలు ఏర్పరచుకున్నావు. ఈమెమో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మనోహరమైన ఆశీర్వాదాన్ని పొందిందండి. ఆమె యుద్ధ నుండి ఎవరూ తీసేయలేని ఆశీర్వాదం పొందింది. మీరు ఎంతమంది ఆశపడుతున్నారు? మీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఎవరూ తీసేయలేని ఆశీర్వాదం నాకు కావాలని వారు చేయటం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డరా, దేవునితో ఐక్యత కలిగి ఉండండి, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండండి, దేవుని బిడ్డల సహవాసంలో ఐక్యత కలిగి ఉండండి. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం అంతా కనెక్ట్ అయ్యాం. ఒక ఆత్మీయ ఐక్యత, పరిశుద్ధుల సహవాసం, ప్రార్థనాపరుల సహవాసం, విజ్ఞాపనకర్తల యొక్క సహవాసం కలిగి ఉన్నాం, ప్రార్థన యోధుల సహవాసం కలిగి ఉన్నాం, దేవుని బిడ్డల సహవాసంలో మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. మనోహరమైన వాటిలో మీకు పాలు దయచేస్తా అన్నాడు. ఆయన సన్నిధి మనోహరమైనది, ఆయనున్న పరలోకం మనోహరమైనది, ఆయన వాక్యం మనోహరమైనది, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనోహరమైనవి, ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించడం అది మనోహరమైనది, ఆత్మ అభిషేకంలో జీవించడం ఆ మనోహరమైన జీవితం. మీ పిల్లలు దైవ జ్ఞానం కలిగి ఉండడం మనోహరమైనది. దేవుని బిడ్డలారా, మీ పిల్లలు ప్రార్థన చేయడం, దేవుని స్తుతిస్తున్నారా? మీ పిల్లలు మనోహరమైన వారు. ప్రభు పాద సన్నిధిలో కూర్చొని మీ భారమంతా ప్రభు మీద మోపండి. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటానని కీర్తన 55:22 ప్రభు అన్నాడు. సామెత 16:3 మన పనుల భారం ఆయన మీద మోపినప్పుడు మన ఉద్దేశములు సఫలమవుతాయని రాయబడింది. 1 పేతురు 5:7 మీ చింత యావత్తు ఆయన మీద మోపమన్నాడు. కనుక ప్రార్థన ద్వారా మన చింత ఆయనకి అప్పగిద్దాం. అప్పుడు మనోహరమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేస్తాడు. ప్రార్థించండి, విశ్వసించండి. ప్లెజెంట్ ప్లేసెస్ లో అద్భుతమైన రీతిగా ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో, మీ పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో ప్లెజెంట్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రిలీజ్ అవును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలందరూ కూడా మనోహరమైనటువంటి బ్లెస్సింగ్స్ మీరు ఇస్తానని సెలవిచ్చాను. నీ యందు భయభక్తులైనటువంటి భక్తులతో మీరు సెలవిచ్చిన మాట, మనోహరమైన స్థలములలో ఆయన నాకు పాలు దయచేశాను. అలాగే శ్రేష్టమైనటువంటి ఆశీర్వచనాన్ని, ఆశీర్వాదములను నీ ప్రజలకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలము ఆయన దినమెల్లా నేను స్తుతించి ప్రార్థిస్తూ ఉన్న నీ ప్రజలు ఎక్కడున్నా, ఏ స్థలంలో ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, విదేశాల్లో ఉన్నవారు, ఆ దేశంలోనూ, మరి దేశ విదేశాలు ఎక్కడ కూడుకున్నా, వారి జీవితంలో ఏ కష్టము, ఏ శోధన, ఎటువంటి ఇబ్బందుల ద్వారా వెళ్తున్నా, మొదటిగా యేసు నా హృదయంలోకి రమ్మని ప్రార్థించి ప్రభుకు హృదయం ఇచ్చిన వారి జీవితాల్లో వెలుగునిస్తాను. ప్రభు, నేను నమ్మిన వారిని లోకానికి వెలుగుగా చేస్తాను, నేను నమ్మిన వారి లోకానికి ఉప్పుగా ఉంటారన్నా. ఆ గొప్ప ఆశీర్వాదములను వీరి మీద రిలీజ్ చేసి మీరు మహిమ పొందమని, నిరుత్సాహంలో ఉన్న బిడ్డలకు విడుదలివ్వండి. దుఃఖంలో ఉన్న వారి దుఃఖం సంతోషంగా మార్చేవాడు నీవే. లేదంటే ఈ సమయంలో ప్రభు ఎవరైతే వేదనతో ఉన్నారో వారి వేదనలన్నీ తొలగిపోవును గాక. వారిని వేదన నుండి విడిపించండి. జారిపోతున్న వారిని లేవనెత్తండి ప్రభు. కృంగిపోయిన వారిని లేవనెత్తము నాయన. నీ కనికరం చొప్పున నీ ప్రజలు బలపరచబడుదురుగాక, విడుదల పొందుదురుగాక. అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, మరి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన, మానసికమైనటువంటి ప్రతి బంధకం నుండి విడుదల వచ్చునుగా కేస్తున్నాము. ఈ ప్రజలను వర్ధిల్ల చేసి మనోహరమైన స్థలంలో పాలు దయచేస్తానని, శ్రేష్టమైన ఆశీర్వాదములు ఇస్తానని చెప్పినటువంటి ఈ వాగ్దానం వీరి కుటుంబంలో, వీరి జీవితంలో నెరవేర్చి మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరచమని, మీ రాకడ వచ్చేంత వరకు మేము మీ సాక్షులుగా ఉండే కృపనిమ్మని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. బర్త్డే ఉన్నటువంటి వారి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు దయచేసి, మరి దయాక్రీటం ధరింపచేసి ఆయుర ఆరోగ్యమైన ప్రభు మీకు అనుగ్రహించును గాక. వాగ్దానము సామెత 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఫర్ త్రూ మీ యువర్ డేస్ విల్ బి మెనీ. అనేక సంవత్సరాలు దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చి బలపరచును గాక. దైవ జ్ఞానం మీకు కలుగును గాక. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Proverbs chapter 8:17. ఐ లవ్ దోస్ హూ లవ్ మీ అండ్ దోస్ హూ సీక్ మీ ఫైండ్ మీ. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను,
నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మీరు జాగ్రత్తగా వెతకండి. ఎక్కువనే వెతుకుతున్నారు ప్రభుని. ప్రభు మీరు కనుక్కుంటారు. ప్రభుని మీరు కనుక్కుంటారు. ప్రభు మిమ్మల్ని తనకు తాను మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన ప్రేమ అనురాగాలు మీ ఇంట్లో ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఓవర్ యువర్ హౌస్. లెట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బి లార్డ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ లైఫ్, యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ఫైనాన్షియల్. మీ ఆర్థిక విషయాల్లో, మీ కుటుంబ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో కూడా ప్రభువే, యేసే మీకు ప్రభు అయి ఉండి మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప ప్రభు అయిన యేసు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.